ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరి నమస్కారం. మరి ఈ 6వ నెల జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని క్లియర్ గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మా హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, మరి తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ జూన్ మాసంలో వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? తప్పకుండా ఈ ఒక 2025 సంవత్సరం జూన్ మాసంలో మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి అనేది ఏదైతే ఉందో సింహరాశి. సింహరాశి ఈ సింహరాశి అనేది మనకి సింహరాశి గురించి చెప్పుకోదగినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసినట్టయితే మనం చాలా మంది అనుకుంటారు, ఏముందండి సింహరాశికి, శని భగవానుడు మారిన తర్వాత మాకు కూడా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది ఉంది, మేము ఏం చేయలేకపోతున్నాము అని ఉన్నారు. కానీ ఈ యొక్క మే మాసంలో మారినటువంటి రాహుకేతువులు గురువు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా వరకు మంచి చేసేటువంటి గ్రహాలని చెప్పొచ్చు. ఎందుకంటే రెండో స్థానంలో ఉన్నటువంటి కేతు ఎవరైతే ఉన్నారో వారు స్వస్థానానికి రావడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహాలన్నీ కూడా మనకి క్లాక్ వైజ్ గా తిరుగుతాయి. అలానే రాహుకేతువు ఆపోజిట్ సైన్ అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆపోజిట్ లో తిరుగుతుంటారు. అన్ని గ్రహాలు ఇలా తిరిగితే వాళ్ళు ఆపోజిట్ లో తిరుగుతుంటారు అనమాట. అయితే ఈ యొక్క సింహరాశి వారికి ఏమైందంటే కేతు అనేది స్వస్థానంలోకి రావడం జరిగింది. ఈ కేతు అనేది వారి స్థానంలో రావడం, అలానే రాహు వచ్చేసి కుంభరాశిలోకి వెళ్ళడము, మీనరాశిలో శని భగవానుడు ఉండడము. ఈ యొక్క రాశి ఫలంకి ఏంటంటే అష్టమ శని అంటారనమాట. ఆ అర్ధాష్టమ శని, అష్టమ శని ఇవన్నీ కూడా ఈ యొక్క సింహరాశి వారి యొక్క సొంతం అని చెప్పొచ్చు 2.5 సంవత్సరాల వరకు. అంటే ఈ ఒక 4 మాసాలుగా ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది అనే పరిస్థితిలోకి ఉన్నదన్నమాట. ఏం చేద్దామన్నా కాళ్ళు ముందుకెళ్ళవు, అలానే ఏం చేద్దామన్నా కూడా చేసినట్టు అనిపిస్తుంది కానీ అవ్వదు. ఎవరితో మాట్లాడితే గొడవలు అవుతాయి, అందరిని దూరం చేద్దాం అనిపిస్తుంది, చిరాకు ఏది ఉండదు. అంటే ఇప్పటిదాకా ఉన్నాయన్నమాట ఇవన్నీ, చిరాకు ఏం చేద్దామని ఏమి ముందుకు రాలదు, జాబ్ లో వెసులుబాట్లు ఉండదు, ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది, ఎవరిని నమ్మినా కూడా మోసం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నది సింహరాశి వారికి. దానికి కొంచెం భిన్నంగా బాగుంటుంది అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ జూన్ మాసంలో. ఎందుకు అంటే జూన్ మాసంకి ముందుగా మనకి 18వ తారీఖు మే మాసంలో మారినటువంటి గ్రహాల స్థితిగతుల వల్ల ఈ కేతు ఎవరైతే ఉన్నారో ఈ కేతు 18 మాసాల వరకు సింహరాశిలో ఉంటారు. అలానే గురువు కావచ్చు, రాహు కావచ్చు, 18 మాసాల వరకు గ్రహ మార్పిడి అనేది జరగదు వీటికి. అందుకని రానున్నటువంటి 2027 సంవత్సరం జూన్ 2027 సంవత్సరము ఫిబ్రవరి వరకు కూడా వీరికి కొంతమేర మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. వీరు ఏదైనా చేయగలిగితే విదేశీ ప్రయాణం కూడా చేసేటువంటి ఆలోచన ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా మాత్రమే జరుగుతుంది. అది జాబ్ లో వెసులుబాటు అయితే ఖచ్చితంగా ఉంటాయి. జాబ్ కావాలి అనుకున్న వారికి అయితే జూన్ 18వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. జాబ్ లో ఉన్న వారికి ప్రమోషన్స్ కావాలంటే జూన్ 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది సింహరాశి వారికి. జాబ్ లో ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక అవి కూడా ప్రయత్నపూర్వకంగా చేసుకోవచ్చు, జూన్ 2వ తారీఖు తర్వాత మాట్లాడవచ్చు వారితో. అలానే పెళ్లిళ్ళు కానటువంటి వారికి పెళ్లి సంబంధాలు కుదిరించుకోవచ్చు, కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఆగస్టు వరకు అయితే ఆగాల్సిందే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మాత్రం అవి కొంచెం కోర్టు దాకా వెళ్ళేటువంటి ఆలోచన ఉంది కాబట్టి పెళ్లి సంబంధాలు మాత్రం ఖచ్చితంగా కుదిరించుకోవచ్చు. అలానే ఇంకొక అదృష్టం ఉంది సింహరాశి వారికి. అది ఏంటంటే కేతు స్వస్థానంలో ఉండటం వల్ల వీరి క్యాస్ట్ అదర్ క్యాస్ట్ వాళ్ళని లవ్ చేయటం, అదర్ క్యాస్ట్ వాళ్ళ నుంచి సహాయ సత్కారాలు అందుకోవటం, అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా పరిగణనలు తీసుకోవాలి. ఎవరైతే వీరున్నారో వీరి క్యాస్ట్ కన్నా తక్కువ క్యాస్ట్ వారు లేదా ఎక్కువ క్యాస్ట్ వారి నుంచి పరిచయాలు పెంచుకోవడం, వారి నుంచి లవ్ మ్యారేజ్ చేసుకోవడం, అలానే లవ్ కూడా కలగడం లాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇంట్లో వాళ్ళందరి వల్ల అది ఇబ్బంది అవ్వేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని కొంచెం చూసుకుని చేసుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త తీసుకోవాలి వాటి వలన. ఎందుకంటే అది ఇంట్లో పెద్దలకు తెలిస్తే ఏదో సానుకూలంగా ఉంటుంది అని అనుకోకూడదు. తెలియకుండా ఉండడం మంచిది ఈ మాసం మొత్తం కూడా. ఎందుకంటే కేతు ప్రభావితం ఎక్కువ ఉంది కాబట్టి సింహరాశి వారి మీద. అయితే మందబుద్ధి అనేది కొంత కనిపిస్తా ఉంది. అలానే వీరికి ఆరోగ్య సమస్యలు కూడా, వీరికి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొంత కనిపిస్తా ఉన్నాయి. ఆడవాళ్ళు అయితే గ్రైంకల్ ప్రాబ్లము, ఓవరీస్ ప్రాబ్లము కూడా కొంతమేర కనిపిస్తా ఉంది. అలానే వీరికి మరొకటి ఏంటంటే మోకాళ్ళలో నుంచి నొప్పులు రావడము, కిడ్నీస్ లోంచి ప్రాబ్లమ్స్ ఇబ్బందులు రావడం కూడా కొంతమేర కనిపిస్తుంది. కాబట్టి వారు కొంచెం ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే వారి రాశిలో కేతు ఉండడం వల్ల మాత్రమే వస్తుంది. ఇవి ఈ రోజే వస్తాయా, ఈ మాసంలోనే వస్తాయా అని కాదు.
ఇది ఏంటంటే 18 మాసాలు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ఈ మాసం నుంచి మీరు ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. అలానే వీరికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇకపోతే వీరికి ఆదాయ వనరులు, ఇప్పటి వరకు ఆలోచించినటువంటి ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో అవి వీరి సొంతం అని చెప్పొచ్చు. మళ్ళీ వీళ్ళకి జాబులు దొరుకుతాయి. జూన్ మాసం 18 తారీఖు తర్వాత జాబులు దొరకటం, జాబులు మంచి వెసులుబాటు రావడం, ప్రమోషన్స్ రావడం, అలానే వీరికి ట్రాన్స్ఫర్స్ అవడం, స్థల మార్పిడి జరగడం కూడా జరుగుతోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వాహనం కొనుగోలు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి హౌస్ ఇల్లు కొనుగోలు, పంట భూములు కొనుగోలు చేయాలనుకున్న వారు జూన్ 16వ తారీఖు తర్వాత మొదలు పెట్టుకొని అడ్వాన్స్ ఇచ్చుకోవచ్చు. దానికి వీరికి ఖచ్చితంగా కలిసి వస్తుంది. సింహరాశి వారు ఇంట్లో ఒకరున్నా సరే ఆ ఇల్లు కూడా సుసంపన్నంగా సుశోధనంగా ఉంటుంది. కాబట్టి సింహరాశి వారిని ఎవరు ఏమనకూడదు, సింహరాశి వారు ఇంకొకరిని ఎవరిని అనకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సింహరాశి వారికి ఏంటంటే ఆ ఒక నక్షత్రాలు కావచ్చు, ఆ ఒక రాశి గణం కావచ్చు, అదంతా కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని సింహరాశి వారిని ఎవరిని ఏమనకుండా ఉంటే వారికి కలిసి వస్తుంది. వారు ఎవరిని అనకుండా శపించకుండా ఉంటే వారికి కలిసి వస్తుంది. కాబట్టి ఈ మాసం అనేది పర్టికులర్ గా ఎవరిని ఏమనకూడదు, అది ఈ మాసం నుంచి మొదలు పెట్టుకోవాలి. మరి ఈ సింహరాశి వాళ్ళకి రెమెడీస్ గాని, వాళ్ళ అదృష్ట సంఖ్య రంగు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా సింహరాశి వారికి కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి నలుపు రంగు అనేది వీరు ఖచ్చితంగా ధరించిన, నలుపు రంగు ఎవరికైనా దానం చేసినా, నలుపు రంగు వీరు ఏదైనా కొనుక్కునే వస్తువులకు చూసుకున్నా కూడా బాగా కలిసి వస్తుంది. అందులో రెడ్ కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఎందుకంటే రాహు ప్రభావం, అందులోనే సూర్య భగవాన్ యొక్క కృప కూడా వీరి మీద ఉంది కాబట్టి ఎరుపు రంగు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ రెండు కలర్స్ జూన్ మాసంలో అత్యద్భుతం కలిసి వచ్చేటువంటి కలర్ అని చెప్పొచ్చు. ఇకపోతే నెంబర్ వీరికి 7 నెంబరు, 9 నెంబరు రెండు కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి. ఇక రెండో ఆప్షన్ తీసుకుంటే రెండో నెంబర్ కూడా వీరికి చాలా బాగుంది. ఈ 2 నెంబర్లు వీరికి చాలా బాగుంది. ఇకపోతే వీరికి రోజు ఆదివారం, సింహరాశి వారికి ఆదివారం, మంగళవారం ఈ రెండు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం చేసినా మనం చెప్పినటువంటి తిథులు, వారము ఏది కలిసి వచ్చినా వీరు ప్రయత్నం చేయవచ్చు. అలాగే వీరికి లగ్నం కూడా కావాలంటే కనుక వీరికి అభిజిత్ లగ్నం మిట్ట మధ్యాహ్నం రోజున వీరికి చాలా బాగా కలిసి వస్తుంది. అలానే గురు ముహూర్తం కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఉదయం లేదా మధ్యాహ్నం వీరికి చాలా అద్భుతం కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి రెమెడీస్ వచ్చేసి శివారాధన చేయడం, శివాలయంలో 5 నారికేళలు సమర్పించిన తర్వాత అది తీసుకోకూడదు. మళ్ళీ ఒక చెప్ప కూడా మనం వాడుకోకూడదు. చట్నీకి ఉంది, మా అమ్మగారు రమ్మన్నారు, తీసుకొని రమ్మన్నారు అని చెప్పి తీయకూడదు. 5 నారికేళాలు సమర్పించేసి వదిలేయాలి. అవి ఎవరు తీసుకుని మనకు సంబంధం లేదు. ఇది వీరు ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ చేస్తే మంచిది. ఇకపోతే నాగపడికల దగ్గర కానీ, మానస అమ్మవారి దగ్గర కానీ, పుట్ట దగ్గర కానీ, లేకపోతే కనుక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో కానీ పంచామృత అభిషేకం చేయటం ద్వారా వీరికి ఖచ్చితంగా కలిసి వస్తుంది. వీరికి రుద్రాభిషేకం చేయడం ద్వారా కూడా బాగా కలిసి వస్తుంది. తర్వాత వీరికి గురిగింజలు అని ఉంటాయి. గురిగింజలు ఏ కలర్ లో ఉన్నా పర్వాలా, ఒక 5 గురిగింజలు తీసుకొని వీరికి వీరే క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకోవాలి. ఇది ప్రతిరోజు చేయొచ్చు, లేదా మంగళవారం, శనివారం రోజున ఖచ్చితంగా చేయొచ్చు. సాయం సంధ్య వేళ చేసుకొని పారేటువంటి నీటిలో కానీ, లేదా పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేయాలి. ఇలా గురిగింజ దిష్టి తీసుకోవడం వల్ల వీరికి ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ శని భగవాని అశుభ దృష్టి కూడా కొంతమేర తగ్గుతుంది. ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి వెసులుబాటు, సౌలభ్యం అన్ని కూడా వీరికి ఖచ్చితంగా వస్తుంది. వీరు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో విఘ్నాలు లేకుండా ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఒక చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. అలానే ప్రతి మాసంలో లాగానే ఈ మాసంలో గ్రహాలు అనుకూలంగా ఉండడానికి వీరికి నెంబర్, సింహరాశి వారు ప్రతిరోజు పారాయణ రూపంగా చేసుకోవాల్సినటువంటి నెంబర్ 5229-825, 5229-825. ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా 125 టైమ్స్ పారాయణం చేయాలి. 125 టైమ్స్. అది ఎలా చేయాలంటే కనుక చేతిలో ఏదైనా సరే ఫ్రూట్ జ్యూస్ కానీ, లేదా లెమన్ టీ, గ్రీన్ టీ, పాలు ఇలాంటి ఏదైనా పెట్టుకొని ఈ నెంబర్ని 125 టైమ్స్ పారాయణం చేసి అది వీరు స్వీకరించినట్టయితే వీరికి ఉన్నటువంటి గ్రహాలు ఇచ్చే దోషాలని కూడా ఖచ్చితంగా పటాపంచలైతే అదృష్టవంతులేదానికి అవకాశం ఉంటుంది ఈ జూన్ మాసంలో. ధన్యవాదాలు గురువు గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.